డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తాజాగా వచ్చిన చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుగ్గా జనవరి 12న థియేటర్స్లో రిలీజ్ అయి బాక్సాఫీస్ హిట్ అందుకుంది. కేవలం 40 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ అయిన హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఎప్పటి నుంచో మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. అయితే హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్పై మొదటి నుంచి అనేక రకాల వార్తలు వచ్చాయి. మొదట్లో ఈ సినిమాను ఫిబ్రవరిలోనే రిలీజ్ చేద్దామనుకున్నారు మేకర్స్. అయితే మార్చి 1 లేదా 2న వస్తుందని న్యూస్ వినిపించింది. ఇక లేటెస్ట్గా హనుమాన్ ఓటీటీ రిలీజ్ అప్డేట్ ప్రకటించింది జీ5 సంస్థ. మహాశివరాత్రి కానుగ్గా మార్చి 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అదేవిధంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఉండడంతో హనుమాన్ రావాల్సిన డేట్కే వస్తుందంటూ తెలిపారు మేకర్స్. ఇక హనుమాన్ ఆగమనం మహాశివరాత్రి అంటూ మేకర్స్ ప్రకటించాక ఫ్యాన్స్ భలే ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే హనుమాన్ ఓటీటీ రైట్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది జీ5. పాన్ ఇండియా వైడ్గా వచ్చిన హనుమాన్ మూవీని మొత్తంగా 16 కోట్లకు కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అందులో హనుమాన్ తెలుగు వెర్షన్కు 11 కోట్లు, హిందీ వెర్షన్కు 5 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది.